ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతటా ఇప్పుడు ఇదే విషయం గురించి చర్చించుకుంటోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ గారు లేవనెత్తిన ఈ ఇష్యూ చినికి గాలివానలాగా మారి ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. సినిమాలపై 4 కుళ్ళు జోకులు వేసుకుంటూ కాసేపు టైం పాస్ చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటున్నారులే అని ఇన్నాళ్ళు అంతా అనుకున్నారు. కానీ వాళ్ళ మెదళ్లలో కుళ్ళు మరింత పేరుకుపోయి వారి వరసలను కూడా పట్టించుకున్నంతగా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారన్న విషయం చాలా ఆలస్యంగా బయటపడింది. తండ్రి కూతుళ్ళ అందమైన బంధాన్ని చూపించే ఓ చిన్న రీల్ను పట్టుకుని వీళ్ళు చేసిన జుగుప్సాకరమైన కామెంట్లకు ఏ తండ్రికైనా ఒళ్ళు మండుతుంది. వీళ్ళు కనిపిస్తే తరిమి కొట్టాలంతగా కోపం వస్తుంది. అసలు వీళ్లకు పెళ్లిళ్ళు గట్రా అవ్వకపోతే పిల్లనిచ్చేందుకు ఏ తండ్రి అయినా ముందుకు వచ్చే పరిస్థితి ఉందా అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రేపు పొద్దున వీళ్లకు పెళ్లిళ్ళయ్యి వీళ్లకు కూతురు పుడితే ఆ చిన్నారి కూతురిని కూడా తప్పుగా చూసే పాడు బుద్ధి ఉన్న ఈ నీచులకు ఏ వ్యక్తి అయినా ఏరుకోరి మరి పిల్లలను ఇస్తుంటారా? వీళ్ళ పెళ్లిళ్ళు పిటాకుల గురించి పక్కన పెడితే అందరూ ప్రణీత్ హనుమంతు గురించే రాసుకొస్తున్నారు, వాడి గురించే తెగ చర్చ చేస్తున్నారు. కానీ అదే వీడియోలో మరో 3 ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళెవరు? మిగతా 3 పేర్లు ఏమిటి? అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ కాంట్రవర్సీ తర్వాత వాళ్ళ నుంచి రియాక్షన్ ఏమైనా వచ్చిందా అన్న వివరాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక్కో వ్యక్తి గురించి వివరంగా చెప్పుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, ప్రణీత్ హనుమంతు తండ్రి గారి పేరు హనుమంతు అరుణ్ కుమార్. ఆయన ఓ ఐఏఎస్ అధికారి. ఆయన ఇప్పటికీ ఏపీ సర్కారులో పనిచేస్తున్నారని కొందరు అంటుంటే, లేదు జూన్ నెలాఖరునే ఆయన రిటైర్ అయిపోయారని ఇంకొందరు చెప్తున్నారు. ఆయన ఇప్పటికీ సర్వీసులో ఉన్నా రిటైర్ అయినా మనకు సంబంధం లేదు. కానీ ఓ ఐఏఎస్ అధికారి కన్న కొడుకు ఇంత నీచాతమైన కామెంట్లను చేయడం చూస్తుంటే పండిత పుత్ర పరమసుంట అనే సామెత గుర్తుకొస్తుంది. ఓ ఐఏఎస్ ఇంట్లో పుట్టి పెరిగిన వాడు ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత ఆదర్శంగా జీవించాలి, అందరికీ ఓ రోల్ మోడల్ లాగా నిలవాల్సిన వాడు కాస్త అందరూ చీకొట్టే పరిస్థితిని తెచ్చుకున్నాడు ఈ ప్రణీత్. ఎస్, నిజమే, వీళ్ళ అన్నయ్య కూడా ఓ యూట్యూబరే. ఆయజూడ్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో 15 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అతనికి ఉన్నారు. సోషల్ మీడియాలో ఇతడు పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. మంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. ఇతని యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా పద్ధతైన వీడియోలే ఉన్నాయి. తండ్రికి తగ్గ కొడుకు అని ఆయన అనిపించుకుంటున్నారు. తండ్రి కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులను ఆయన సంపాదించుకుంటున్నారు. కానీ సేమ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రణీత్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. నా బూతే నా భవిష్యత్తు అన్న చందంగా మొదటి నుంచి బూతులనే నమ్ముకున్నాడు. ఏ సినిమా సీన్ను చూసినా వీడికి బూతే గుర్తుకొస్తుంది. చివరకు శతమానం భవతి అనే అందమైన సినిమా గురించి కూడా 2 ఏళ్ల క్రితం రోస్ట్ చేస్తూ పచ్చి బూతులు మాట్లాడారు. ఆ సినిమాలో జరిగే సీన్ ఒకటి, వారి మధ్య జరిగే సంభాషణ ఒకటైతే ఈ ప్రణీత్ మాత్రం పచ్చి బూతులు మాట్లాడుతూ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ పాత్రధారుల మధ్య శృంగారభరిత సన్నివేశాలు క్రియేట్ చేస్తూ ఆ సినిమాకు ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చేశాడు. నిజంగా వీడో పర్ఫెక్టెడ్ పర్సన్. ఈ కాంట్రవర్సీ జరిగిన తర్వాత ట్విట్టర్లో 1కి 2 పోస్టులను అయితే పెట్టాడు. నేను డార్క్ కామెడీని చేస్తున్నానని అనుకున్నాను, కానీ అది శృతి మించిపోయిందని అప్పుడు మాకు అనిపించలేదు. మేము ఆ రీల్ గురించి మేము కామెడీ చేశాము, కానీ ఆ రీల్లో ఉన్న రియల్ పర్సన్స్ గురించి మాత్రం మేము కామెంట్లు చేయలేదు. ఓ క్రియేటర్గా నలుగురిని నవ్వించాలని మేము ప్రయత్నించాము, కానీ ఈసారి మాత్రం అది హద్దులు దాటినట్టయింది. నేను చేసింది ముమ్మాటికి తప్పే, దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను చేసిన తప్పునకు నా ఫ్యామిలీని మాత్రం దీనిలోకి లాగొద్దు. ఈ ట్రోల్స్కు వాళ్ళు అర్హులు కాదు. నేను చేసిన తప్పునకు వాళ్ళను నిందించొద్దు. నేను ఓ మంచి కొడుకును కాకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం బెస్ట్ పేరెంట్స్ అంటూ ప్రణీత్ హనుమంతు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో మెసేజ్ను కూడా పెట్టాడు. అంతే, ఆ తర్వాత అసలు ఆన్లైన్లో లేడు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ వాసి ఇండియాకు వచ్చేది ఎప్పుడో, అరెస్ట్ అయ్యేది ఎప్పుడు అన్నది మాత్రం మిస్టరీగానే మారింది. అమెరికా నుంచి భారత్కు వస్తేనే వీడిని అరెస్ట్ చేయగలరు. అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలంటే మాత్రం అక్కడి చట్టాల ప్రకారం అది చాలా కష్టం. అక్కడి చట్టాల ప్రకారం వీడు చేసిన వీడియో, వీడు చేసిన నీచమైన కామెంట్లు అన్నవి శిక్షకు అర్హమేనా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇదే వీడియోలో మరో 3 ప్రబుద్ధులు కూడా కనిపిస్తున్నారు కదా. వారిలో ఒకటి పేరు భార్గవ్. వైట్ టీ షర్ట్ వేసుకొని ఈ వీడియోలో కనిపిస్తాడు. అమెరికాలోనే టెక్సాస్ రాష్ట్రంలో ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూనే డల్లాస్ నాగేశ్వరరావు అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసుకున్నాడు. అడపాదడపా వీలు కుదిరినప్పుడల్లా వీడియోలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే యూట్యూబ్ ఛానల్ కంటే కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్నే నమ్ముకున్నాడు. అతనికి దాదాపుగా 35,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ ఇలా విషయం ఏదైనా సరే మనోడు రీల్స్ చేసుకుంటూ పోతుంటాడు. ఇతడి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చాలా వరకు పద్ధతిగానే ఉన్నాయి, కానీ చెడు సావాసం ఎంతటి వాడినైనా నాశనం చేస్తుందని అంటుంటారు కదా. ప్రణీత్ హనుమంతుతో కలిసి లైవ్ వీడియోలు చేయడమే ఇతడి లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంతకుముందు ఇలా నీచంగా మాట్లాడా, బూతులు మాట్లాడేవాడా అన్నది నాకైతే తెలియదు, కానీ ఆ పాప వీడియో గురించి, ఆ కాంట్రవర్సీ గురించి మాత్రం లేటెస్ట్గా ఓ వీడియోనైతే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. రాంగ్ ప్లేస్ ఇన్ రాంగ్ టైం అని ఆ వీడియోకు క్యాప్షన్గా పెట్టుకుని తనను తాను సమర్థించుకునే ప్రయత్నించాడు.
హలో అండి. లాస్ట్ 2 డేస్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోను, ట్విట్టర్లోను సర్క్యులేట్ అవుతున్న వీడియోలో పాల్గొన్న నలుగురిలో నేను ఒకడిని. నేను సెక్స్ ప్రెడేటర్ను అంటూ, చైల్డ్ అబ్యూస్ చేస్తానంటూ నా గురించి కామెంట్లు చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు. ఆ వీడియోలో కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ వీడియోలో ఒక్క మాట కూడా నేను మాట్లాడనంత మాత్రాన నా తప్పు లేదని నేను అంటలేదు. వాళ్ళను ఆపకపోవటం నా తప్పే. నాకు నచ్చని టాపిక్ అయినా ఆ లైవ్ నుంచి వెళ్లకుండా సైలెంట్గా అక్కడే ఉండటం నా తప్పే. ఆ లైవ్లోంచి వెళ్ళిపోయి ఉండాల్సింది, కానీ వెళ్లకుండా తప్పు చేశాను. నేను ఏ సందర్భంలో కూడా ఎప్పుడు కూడా అలాంటి కామెంట్లను గతంలో చేసిన వాడిని కాదు. అలాంటి ఆలోచనలు కూడా చేసిన వాడిని కాదు. నేను అలాంటి వాడిని కాదు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చైల్డ్ అబ్యూజర్ అని నన్ను పిలుస్తుంటే బాధేస్తుంది. ఒకరి ఫ్యామిలీని ఉద్దేశించి నేను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఇది ఎటుపోతుందో కూడా తెలియలేదు. చాలా భయమేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమీ అనలేదు కదా అని నా తప్పు లేదని తప్పించుకోవడం లేదు. వాళ్లను ఆపకపోవటం నా తప్పు. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాను అంటూ భార్గవ్ అలియాస్ డల్లాస్ నాగేశ్వరరావు ఓ వీడియోను అయితే పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోకి మాత్రం కామెంట్ సెక్షన్ను ఆఫ్ చేసుకున్నాడు. కామెంట్ సెక్షన్ను ఆన్ చేసి ఉంచితే జరిగేది ఏంటన్నది మనోడికి క్లారిటీగా తెలుసు కాబట్టే ఎవరూ కామెంట్లు చేయకుండా ఆఫ్ చేసి పడేశాడు. ఆ తర్వాత ఇతను కూడా ఫోన్లు బంద్ చేసుకున్నాడు. ఆన్లైన్లోకి రావటం లేదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదంటూ బంధువులు చెప్తున్నారు. ఈ డల్లాస్ నాగేశ్వరరావు చేసిన తప్పేమీ లేదు. అతను నాకు తెలుసు, ఓ ఐటీ ఎంప్లాయీ, పెళ్ళైంది, భార్య కూడా ఉంది, చాలా మంచోడు, చిన్న చితక బూతులు ఎవరైనా మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే వ్యక్తిత్వం అయితే అతడిది కాదు. ఈ వీడియోలో ఉన్న ముగ్గురిని శిక్షించాల్సిందే, కానీ ఈ డల్లాస్ నాగేశ్వరరావును మాత్రం అనవసరంగా ట్రోల్స్ చేసి మీరు తప్పు చేస్తున్నారు, అతనిని ట్రోల్స్ చేయడం తిట్టడం చాలా తప్పంటూ రవిరాజ్ స్పీక్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వ్యక్తి ప్రత్యేకంగా వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఎస్, ఇతడు చెప్తుంది నిజమే, ఏమీ మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డు చెప్పలేదు. కానీ ఈ బ్రదర్కు తెలియంది ఏంటంటే ఆ డల్లాస్ నాగేశ్వరరావు ఆ బూతులను, ఆ కామెంట్లను తెగ ఎంజాయ్ చేశాడు. పచ్చిగా నవ్వుకున్నాడు. అది వాళ్ళను ప్రోత్సహించినట్టే, వాటిని సమర్థించినట్టే. కాబట్టి ఇతడు కూడా ఖచ్చితంగా శిక్షార్హుడే. ఇక ఈ వీడియోలో కనిపించిన మరో వ్యక్తి పేరు బుర్రా యువరాజ్. రెడ్ షర్ట్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని అమాయకుల్లాగా కనిపిస్తున్నాడు, కానీ వీడి బుర్రలో మాత్రం గుజ్జు ఏమాత్రం లేదు. ఇంత చదువు చదివి ఇంటెనకాల చచ్చినట్టు అమెరికాకు వెళ్ళి చక్కగా జాబ్ చేసుకుంటూ ఉండాల్సిన ఈ యువరాజు ప్రణీత్ హనుమంతుతో కలిస్తే బూతులు రాజుగా మారిపోతాడు. స్వింగ్ జరా అంటూ ఆ తండ్రి కూతుల గురించి పాట పాడింది ఈ నీచుడే. ఆ పాప ఏడిస్తే తండ్రిది కట్ అయిపోతుందని కామెంట్లు చేసింది కూడా ఈ నీచుడే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న 2-3 చిన్న క్లిప్స్లోనే ఇలాంటి కామెంట్లు చేశాడంటే అసలు పూర్తి వీడియోలో ఇంకెన్ని వల్గర్ కామెంట్లు చేశాడో ఏంటో. ఇతనికి సంబంధించి ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను అసలు ఒక్క అకౌంట్ కూడా కనిపించట్లేదు. ఇంతకుముందు ఉండేవా? ఈ కాంట్రవర్సీ తర్వాత వాటిన్నింటినీ డిలీట్ చేశాడా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లు ఏమీ లేవు కాబట్టి ఇతడి గారి గురించి పూర్తి వివరాలు అయితే దొరకడం లేదు. ఇక వీడియోలో కనిపించిన 4వ వ్యక్తి పేరు ఆది. ఈ వీడియోలో మొట్టమొదటి నేరస్తుడు ప్రణీత్ హనుమంతు అయితే అంతకు మించిన శిక్ష ఈ ఆది అనే వాడికి పడాల్సిన అవసరం ఉంది. వీడు కూడా అమెరికాలో ఉంటుంటాడు. కొత్త ర్యాంప్ అంటూ ఏదో పిచ్చి పేరు పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో ఓ పేజీని నడుపుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతనికి 17,000 మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. అమెరికాలోనే వీడు కూడా జాబ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో అసలు ఘోరమైన కామెంట్లను చేసింది ఈ నీచుడే. జానీ ఎస్పప్ప, ఓపెన్ ఎవర్ మౌత్, ఆహాహా అంటూ పాటలు కాడింది కూడా ఈ నీచుడే. తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఘోరంగా చిత్రీకరించింది కూడా ఈ నీచుడే. పాప ముందు తండ్రి బెల్ట్ వెప్పుతున్న శని చూడగానే ఆ వీడియోకు లైక్ కొట్టాను, కానీ ఆ తర్వాత ఆ పాపను తీసుకుని ఉయ్యాలు ఊపుతుంటే చూసి చిరాకేస్తుంది. వెంటనే ఆ వీడియోకు డిస్లైక్ కొట్టానంటూ ఆ వీడియోకు వికృతార్థాలను తీసింది కూడా ఈ పాపిస్టోడే. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న ఈ ఆదిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంత కాంట్రవర్సీ జరిగిన తర్వాత అయినా కనీసం క్షమాపణలు చెబుతూ ఒక్క పోస్ట్ కూడా ఈ ఆది పెట్టలేదు. అసలు చేసింది తప్పే అన్న స్పృహ ఇప్పటికైనా వచ్చిందో రాలేదో ఏంటో. ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. బంధువులందరికీ కూడా కాంటాక్టులు లేడట. ఇది ఈ ఆదిగాడి పైత్యం. మొత్తం మీద చెప్పుకోవాలంటే ఈ నలుగురు కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, భారత్లోనూ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడానికి పెద్దగా రిస్క్ ఏమీ ఉండకపోయేది. ఈజీగా అరెస్ట్ చేసి ఉండేవారు. ఇప్పటికే జైల్లో కూడా పెట్టి ఉండేవారు. కానీ వీళ్ళు ఉన్నది అమెరికాలో కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రప్పించడం అనేది పెద్ద టాస్క్. అమెరికా పోలీసులతో మాట్లాడుకోవాలి, ఎంబసీని కాంటాక్ట్ అవ్వాలి. అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళు చేసింది తప్పే అని ముందుగా ప్రూవ్ చేయాలి. మన మనోభావాలకు వాళ్ళ మనోభావాలకు, మన అభిప్రాయాలకు అమెరికా పోలీసుల అభిప్రాయాలకు, మన చట్టాలకు వాళ్ళ చట్టాలకు చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ కామెంట్లు చేశారు తప్పితే నేరాలకు పాల్పడలేదు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ మా దేశంలో సహజం కదా అని పోలీసులు కనుక, అంటే అమెరికా పోలీసులు కనుక అభిప్రాయపడితే వాళ్ళంతటా వాళ్ళు భారత్కు వచ్చే వరకు కూడా వారిని అరెస్ట్ చేయలేరు. ఇన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురి అరెస్టు ఆలస్యం అవుతుంది. కేసు పెట్టి 3 రోజులు గడుస్తున్నా ఇంకా వాళ్ళ అరెస్టు జరగకపోవడం వెనుక కారణాలు ఇవే. చూడాలి మరి మన ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తాయి అనేది. ఇదండి ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ ఈ గురించి, ఈ వీడియోలో ఉన్న ముగ్గురు గురించి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.